నమస్కారం ప్రజలారా. ఈరోజు వార్తలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పాలన మంచిగా సాగుతుందండి. పేద ప్రజల కోసం మేలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి అండి. డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాద్ కూడా తెలుగు ప్రజలు ఉండేది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చేసిన కృషి ఈరోజు హైదరాబాద్కు చేసిన కృషి ఈరోజు తెలంగాణలో కూడా మంచిగా డెవలప్మెంట్ పోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని ప్రతి ఒక్క సీఎం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారండి తెలంగాణలో. అందుకనే తెలంగాణ కానీ మంచి డెవలప్మెంట్ తీసుకుపోతుంది. హైదరాబాద్ చూసుకుంటే హైటెక్ సిటీ కానీ, మెట్రో ప్రాజెక్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ప్రతి ఒక్కటి ఫ్లైఓవర్స్ కానీ, పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్, గూగుల్ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి రావడం డెవలప్మెంట్ జరిగిందండి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ విత్తనం వేశారు. తర్వాత వచ్చిన సీఎంలు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు సాగారండి. అట్లాగే ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 5 ఏళ్ళున్న జగన్ పాలన అరాచకాలకు దారి తీసిందండి. చేతగానితనం వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం చేసుకున్నాడండి జగన్. ఎందుకంటే అతనికి పరిపాలన చేతరాదు, దోసుకోవడం తప్ప దాచుకోవడం తప్ప జగన్కు ఏమీ చేతరాని దద్దమ్మ అండి జగన్. పేద ప్రజల రక్తం దాగాడు, పేద ప్రజల భూములు లాక్కున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మదనపల్లి ఫైల్స్ అన్నీ కాలిపోయినాయి. అట్లా చాడ చూసినా భూములు, భూదందా మొత్తం చేసుకున్నాడండి జగన్ గారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఉన్నాం పేదవాళ్ళ భూములు లాక్కోవడం, ఆ పీలేరు చుట్టూ భూములు లాక్కోవడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం భూములు తినడం, పేదోళ్ళ ప్రజలతో జలసాలు చేసుకోవడం. బాగుపడింది జగన్ వెనకంటూ ఉండే 5-6 మందేనండి. పేద ప్రజలు ఎవరికి ఏమీ డెవలప్మెంట్ కాలేదండి. పేద ప్రజలకు నెలకు పింఛను అది వేస్తూ వచ్చాడు. వీళ్ళేమో కోట్లు తినేశారు, భూములు లాగేసుకున్నారు. అట్లా చేసుకున్నారండి. అలాగే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటే అలా మాట్లాడారండి. 3 పెళ్ళిళ్ళు అని ఎగతాళి చేసి మాట్లాడినారండి ఈ పెద్ద మనుషులు. వీళ్ళల్లో విజయసాయిరెడ్డి చూడండి, శాంతికి కడుపు చేశాడు, నాకేం సంబంధం లేదంటాడు. అంబటి రాంబాబు చూసుకోండి, ఆయన చేసిన నెక్స్ట్ గోరంట్ల మాధవ్ ఎంపీ ఆయన చేసింది. ఇంకా చాలామంది అట్లాగే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చూడండి, ఆయన భార్య పిల్లలు ఉండగానే ఇంకొక ఆయనతో జలసాలు ఆడుకుంటూ భార్య పిల్లల్ని కొట్టపోతున్నాడు. ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారిని, బుద్ధుందా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, ఏ ధర్మం ప్రకారం చేసుకున్నావు, ఒకటే పెండ్లాం ఉండాలి అన్నావు, బుద్ధి లేని పెద్దవాడ, నువ్వేం చేసినావయ్యా దువ్వాడ శ్రీనివాస్? సిగ్గు ముగ్గు ఏముండదా మీకు? నువ్వేం చేసావు? నువ్వు ఇట్లా పనులు చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అంటావా? పవన్ కళ్యాణ్ గారు పద్ధతి ప్రకారం ఆయనకు చేయలేదు, చట్టం ప్రకారం వాళ్ళు మాట్లాడుకొని అనుకూలంగా తెంచుకొని ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. నీ లెక్క భార్య పిల్లలు ఉండగానే మాధురిని ఆయనతో కులుక్కుంటూ ఎంజాయ్ చేసుకోలేదు. ఆ మాట మాట్లాడే ముందు నువ్వు చేసే పనులు నీకు గుర్తురావా? ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? చీను వచ్చి కొడుతుంది మీ ఆ మేడం, వాణి మేడం, మీ మిస్సెస్ గారు, ఆమె చీ అని కొడుతుంది, ముఖాన్ని ఊస్తుంది. సిగ్గు మొగ్గుందా దువ్వాడ శ్రీనివాస్? నువ్వు టీవీలలో కూర్చొని పెద్ద మనిషి లెక్క మాట్లాడావు కదా. నువ్వు చేసే పనులు చిల్లర పనులు, నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తావయ్యా నువ్వు? చంద్రబాబు నాయుడిని మాట్లాడతావు, వాళ్ళని మాట్లాడినావు. ఈ బుద్ధు నువ్వు చేసిన పనులు గలీజు పనులు. భార్య బిడ్డలు ఉండగానే ఇంకొక ఆయనతో ఎంజాయ్ చేసుకుంటున్నావు. ఆయన కూడా పిల్లలు ఉండారు, భర్త ఉండారు. ఆ మేడం కూడా మాధురినా ఎవరు, ఆ మేడం కూడా తెలుసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు వాడుకొని వదిలేసుకుంటారు. మీరు కూడా ఆడవాళ్ళు జాగ్రత్త. ఇట్లాంటి రాజకీయ నాయకులు నమ్ముకుంటే వాడుకుంటారు, వదిలేస్తారు. వీళ్ళు చలామణి కోసం. దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టంటే అటు మాట్లాడినాడు. ఈ బుద్ధి నీ పరిస్థితి ఏమిటి? ఇదేనా మీరు చేసేది? ఇదేనా మీరు ఎమ్మెల్సీగా ఉండి ఉద్ధరించింది? చెప్పండి.
చెప్పండి సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇదేనా పద్ధతి? మీకు ఆలోచించుకోండి. ప్రజలు యూట్యూబుల్ అంతా మీదే, మీ సంసారమే, మొత్తం జీవితం అంతా మీదే. మీరు చేసిన అరాచకాలు మళ్ళీ కొట్టిన మేడం మీదకి, వాణి మేడం మీద కొట్టను పోతున్నారు. పసిబిడ్డ, ఆ అమ్మ కూతురు, ఆ బిడ్డ మీదకి పోతున్నావు. ఏం మనిషివయ్యా నువ్వు? నీకు భార్య పిల్లల కావాల్సింది ఆయమ? చెప్పండి. ఆమెకు భార్య పిల్లలు, భర్త పిల్లలు ఉండాలి. వాళ్ళ జీవితం నాశనం చేస్తే ఇట్లా మీ జీవితం, వీళ్ళ జీవితం నాశనం చేసేది దువ్వాడ శ్రీనివాస్ గారు. అందరి జీవితాలు నాశనం చేసాము. జగన్మోహన్ రెడ్డి సార్, ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఇట్లాంటి శృంగార పురుషులని, విజయసాయి రెడ్డిని, దువ్వాడ శ్రీనివాస్ని, అంబటి రాంబాబుని సరసాల రాంబాబు అంటారు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఇప్పటికైనా మీరు పార్టీని సస్పెండ్ చేయండి. వాళ్ళని ఇలాంటి వాళ్ళని సార్ మీరు ప్రోత్సహించేది? ఇలాంటి వాళ్ళని భుజం మీద చేసి మంచోడు ఓట్లు వేయండి అని చెప్తారా మీరు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సార్, ఆలోచించుకోండి. పేద ప్రజలు ఏం చూడలేదనుకుంటున్నారేమో. మీరు కూడా అట్లాగే చేశారు. చెల్లెల్ని ఇద్దరిని ఏడిపించారు, రోడ్ల మీద దోసేశారు. సొంతం చిన్నాయన్ని చంపేస్తే వాళ్ళని పట్టుకోలేకపోయారు. చంపిన వాళ్ళనేమో వెనకాల వేసుకొని వస్తున్నారు. చెప్పండి. మీరు అట్లే చేశారు, మిమ్మల్ని చూసి వాళ్ళు అట్లే నేర్చుకుంటున్నారు సార్. పేద ప్రజల జోలికి వెళ్ళకండి. మనం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోండి. పదవి శాశ్వతం కాదు, మనిషి గుణం శాశ్వతం. దట్ గ్రేట్ రాజశేఖర రెడ్డి గారు, ఎవరు చూసినా రాజశేఖర రెడ్డి గారిని ఒక మాట అనరు. పేద ప్రజల కోసం పుట్టాడు ఆయన. ఏ బుద్ధి ఇట్లాంటి పనులు చేయలేదు. ఇట్లాంటి పనులు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. ఎవరైనా చేస్తామన్నా కూడా వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయడం, దూరంగా పెట్టేయడం జరుగుతుంది. అదే అండి రాజశేఖర రెడ్డి గారికి ఉండే విలువ, విశ్వనీయత, పేద ప్రజలంటే విశ్వాసం, అభిమానం అండి రాజశేఖర రెడ్డి గారికి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఉండి మీరు ఆయనకి ఆయనకి విరుద్ధంగా మీరు చేస్తున్నారంటే శవరాజకీయాలు చేసుకుంటూ ఎవరో అక్కడ చనిపోయినారని చెప్పి వాళ్ళ దగ్గర పోయి చేస్తున్నారు. మళ్ళీ మీరు చేసినట్టు డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద ఈడ్చిడి చంపితిరి, చంద్రయ్యని గొంతు కోసేస్తిరి. మీరు చెప్పండి. కోడికత్తి శ్రీను 5 సంవత్సరాల లోపల వేస్తిరి, గులకరాయి వేసినారని చెప్పి అతన్ని జైల్లో వేపిచ్చిరి. మీరు చేసినట్టు ఏంది చెప్పండి? శవరాజకీయాలు మానుకోండి. ఇప్పటికైనా పేద ప్రజల కోసం ఉద్యమం చేయండి, పేద ప్రజల కోసం పాటుపడండి. రాజకీయం ఎవడు చనిపోతే వాడిని శవాన్ దగ్గర పోయి కాదు, శవాల దగ్గర పోయి కాదు ఏడ్చేది. ఇప్పటికైనా మీరు విలువ, విశ్వనీయత తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి విలువ లేదు, విశ్వనీయత లేదని ఆ తప్పుడు సాక్షి పేపర్లో వేస్తూ ఉంటారు. అది ఒక వరస్ట్ పేపర్. సాక్షి పేపర్ అంటే, సాక్షి పేపర్ కానీ టీవీ కానీ వరస్ట్. దాన్ని చూసేదానికంటే టిష్యూ కంటే అభిమానం. ఆ పేపర్లో రాసే రాతలు చంద్రబాబు నాయుడికి విలువ లేదు, చంద్రబాబు నాయుడు అది చేశారు. చంద్రబాబు నాయుడు విలువ ఎందుకు లేదయ్యా? చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి దరిద్ర పనులు ఎప్పుడూ చేయలేదు. ఆయన పేద ప్రజల కోసం చేశాడు, ప్రజలు బాగుండాలనే కష్టపడినాడే తప్ప ఇట్లాంటి చిల్లర మనుషులను పెట్టుకొని నీ దగ్గర చూడండి ఎంతమంది సలహాదారులండి. ఆ సలహాదారులు అవసరమా? లక్షలు ఇచ్చిన మీకు అవసరమా సలహాదారులు? మీరే ఆలోచించుకోండి. కోట్లు తినేశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించుకోండి. ఎందుకంటే మీ ప్రజలన్నీ తెలుసుకుంటున్నారు. మళ్ళీ రేవంత్తో భేటీ, ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఏపీలో 5 ఏళ్ల విధ్వంసం జరిగింది ఆవేదన. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి భేటీ అవుతానని ప్రకటించారు. తెలంగాణ త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మిస్తామని చెప్పారు. శనివారం ఆయన ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కింద స్థాయి నుంచి నాయకత్వాన్ని తయారు చేయడం, తుది అంశాలకు చర్చించారు. పార్టీ బలోపేతంపై నాయకులు సూచనల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2023లో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించానట్లు తెలిపారు. అదే పద్ధతిని లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించామన్నారు. ఇక్కడ మెజార్టీ ప్రజలు, పార్టీ అభిమానులు ఏపీకి వచ్చి ఎన్నికల్లో పనిచేయడంతోనే భారీ మెజార్టీతో గెలిచామని వివరించారు.
హైదరాబాదులో అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన విధానాలను రాజశేఖర రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు కొనసాగింపుగా ఏపీలో మాత్రం గడిచిన 5 ఏళ్ళు విధ్వంసం జరిగిందని చంద్రబాబు చెప్పారు. అదేనండి, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని, ఇంకా ఇక్కడ కూడా ఎలక్షన్లో నిలబడాలని ఉండారండి. అవును సార్, ఇక్కడ తెలంగాణలో కూడా తెలుగుదేశం అభిమానులు ఎక్కువ ఉన్నారు. పార్టీ చాలామంది కోరుకుంటున్నారు ఇక్కడ కూడా పార్టీ అభివృద్ధి చెందాలని, ఇక్కడ కూడా అధికారంలోకి రావాలని. పేద ప్రజలు కోసం పుట్టిన పార్టీ అండి తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇక్కడ కూడా డెవలప్ చేయాలని, పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.